వెరీ గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, నమస్తే. నేను విజయచంద్రిక, ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. రక్తం రుచి మరిగిన పులి మానిటర్ గా మారిందనుకోండి, చాలా చాలా ప్రమాదం. అసలు ఇక అది రక్తం టేస్ట్ మరిగి మనుషుల్ని అసలు ఎక్కడ దొరుకుతారా, వాళ్ళని తినేద్దామా, రక్తం తాగేద్దామా అన్నట్టు ఆ పులి ఉంటుంది. అదే రక్తం రుచి మరిగిన రాజకీయ పార్టీ కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రవర్తన అలాగే గనక ఉంటే మాత్రం ఎంత ప్రమాదమో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కొన్ని ఘటనలు అద్దం పడుతున్నాయి, నిదర్శనంగా నిలిచాయి. వివరాల్లోకి వెళితే రాష్ట్రంలో వరుసగా టీడీపీ కార్యకర్తలకి సంబంధించిన హత్యలు జరుగుతున్నాయి. కర్నూలులో జరిగింది. కర్నూలులో సంజన్న అనే టీడీపీ సింపథైజర్ని, కార్యకర్తని, దశాబ్దాలుగా అతను పార్టీకి పనిచేస్తున్న అతన్ని చంపేశారు. అయ్యో ఏంటి ఇలా జరిగింది అని అనుకునే లోపు 24 గంటల్లో మళ్ళీ చిత్తూరు జిల్లా పొంగనూరులో ఇంకొక టీడీపీ కార్యకర్త రామకృష్ణన్ కూడా వేట కొడవలు పెట్టి చాలా పాశవికంగా నరికేశారు. అసలు ఇదంతా చూస్తున్న వాళ్ళు ఏంటి, అసలు లా అండ్ ఆర్డర్ ఉందా, ప్రభుత్వం ఎందుకు ఇలా చూస్తోంది, ఉదాసీనంగా ఏమన్నా ఉంటుందా, లేదా అభివృద్ధి అభివృద్ధి అని చెప్పి అది చూసుకుంటూ ఆ పనిలో ఉంటూ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలని విషయాల్ని పట్టించుకోవట్లేదా అని సగటు వ్యక్తికి, సగటు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఈ డౌట్ వస్తోంది. ఎందుకంటే ఈ చంపిన ఈ రామకృష్ణన్ ఎవరైతే చంపేశారో వేట కొడవలు పెట్టి, వాళ్ళెవరో కాదు, పొంగనూరులోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు వైసీపీ కార్యకర్త వెంకట్రమణ వేట కొడవలితో చాలా పాశవికంగా చంపేశాడు. ఇది పొంగనూరులో జరిగింది ఈ ఘటన. అయితే తనకి ప్రాణహాని ఉందని చెప్పి పోలీసులకి 15 రోజుల కిందటే ఎవరైతే చనిపోయిన ఈ టీడీపీ కార్యకర్త రామకృష్ణ ఉన్నాడో ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. నాకు పలానా వాళ్లతో ప్రాణహాని ఉంది, ప్రాణముప్పు ఉంది, పోలీసులు రక్షణ కల్పించండి అని. కానీ మరి విధి నిర్వహణలో ఉన్న పోలీసులు మరి విఫలమయ్యారో, లేకపోతే సర్లే అని చెప్పి లైట్ తీసుకున్నారో, తర్వాత హత్య జరిగిపోయింది. ఏం జరిగిందనేది అందరికీ తెలుసు. ఆ తర్వాత ప్రభుత్వం ఈ అంశంపై చాలా సీరియస్గా తీసుకుంది. నేరుగా ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత చర్యలు తీసుకున్నారు. సిఐ శ్రీనివాస్ని, హెడ్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యంని ఇమీడియట్గా సస్పెండ్ చేశారు. మంత్రి నారా లోకేష్ గారు కూడా స్పందించారు. ఇంకొకసారి గనక ఎవరైనా సరే టీడీపీ కార్యకర్తల మీద కానీ లేకపోతే ఎవరి మీదైనా సరే ఇలా ప్రవర్తించాలి అంటే మాత్రం భయపడే విధంగా మేము చర్యలు తీసుకుంటాము, అసలు ఊరుకోంలే అంటూ ఆయన కూడా చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. అయితే విషయంలోకి వెళితే పుంగనూరులో ఈ చనిపోయిన వ్యక్తి రామకృష్ణ అనే అతను ఎవరైతే ఉన్నారో చాలా సంవత్సరాల నుంచి ఆయన ఒక దశాబ్ద కాలంగా టీడీపీ కోసమే పనిచేస్తున్నారు. అసలు ఇది ఇప్పటి నుంచి గొడవ కాదు. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అతను అక్కడ రామకృష్ణ అనే వ్యక్తి పుంగనూరులో కిరాణా కొట్టు నడుపుకుంటూ ఉంటాడు. ఆ వ్యక్తి చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా షాప్ ముందు కేక్ కటింగ్ అవన్నీ ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు సెలబ్రేషన్స్ లో భాగంగా ఇది భరించలేని వైసీపీ కార్యకర్తలు, అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు వెంకట్రమణ ఏకంగా బైక్ తీసుకెళ్లి కేక్ ధ్వంసం చేసేయడం, అక్కడ దాడి చేయడం, ఇది సెలబ్రేషన్స్ రోజు స్వయాన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజు జరిగిన ఘటన ఇది. ఏకంగా బైక్ తో వెళ్లి ధ్వంసం చేశారు. వాళ్ళ రామకృష్ణ భార్య మీద కూడా దాడి జరిగారు. ఆవిడ కింద పడిపోవడం జరిగింది. ఇదంతా కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత పొలం దగ్గర గొడవ, రోడ్డు మీద ఏదైనా ట్రాక్టర్ తీసుకుని వెళ్తుంటే గొడవ, చాలా కాలంగా కూడా ఈ గొడవలు జరుగుతూనే ఉంటే వీడియో రికార్డ్ చేసి పెట్టాడు, నాకు రక్షించండి, ప్రాణహాని ఉంది అని. కానీ ఎక్కడ పోలీసులు అయితే అసలు ఆ వీడియో మా దృష్టికి రాలేదు అని కొంత నిశ్చలంగా ఉండిపోయారు. ఇదే కాకుండా అసలు చిత్తూరు ఎస్పీ పనితీరు కూడా సరిగ్గా లేదని చెప్పి టీడీపీ నేతలు కంటిన్యూస్ గా చెప్తూనే ఉన్నారు. వాళ్ళు అసలు నేతల ప్రాణాలు పోతున్నాయి, ఎస్పీ సరిగ్గా వ్యవహరించడం లేదు అంటూ వాళ్ళు ఆరోపణలు చేశారు. చేసింది కూడా ఎవరో కాదు, స్వయాన పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. ఆయన అయితే అసలు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు గారికి చెడ్డ పేరు రాకూడదని చెప్పి మేము ఆగుతున్నాం, లేకపోతే ఇలా ప్రవర్తిస్తున్నారు, పోలీసులు ఇంకా కింది స్థాయిలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, ప్రభుత్వం ఉన్నా కూడా ఇలా తప్పు జరుగుతున్న విషయంపై కూడా చర్యలు ఉండట్లేదు అని చెప్పి స్వయాన ఆయన మాట్లాడారు. అలాగే పోలీసులు ఇంకా వైసీపీ కోసమే పనిచేస్తున్నారని ఆరోపణ చేశారు. లేకపోతే మేము
పెద్దిరెడ్డిని ఎప్పుడో ఇక్కడి నుంచి తరిమేసేవాళ్ళం, ఇక్కడ ఇంత ఇదిగా ప్రాణాలు పోతున్నాయని చెప్పి మాట్లాడినప్పటికీ కూడా చెడ్డ పేరు రాకూడదని ప్రయత్నం చేస్తున్నామని ఆయన గగ్గోలు పెట్టిన అంశం కూడా స్పష్టంగా కనిపించింది. నిన్న ఎస్పీ గారు చెప్పారు, చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇవన్నీ ఒకటే. అయితే ఇప్పుడు చర్చ ఏమిటంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ హత్య రాజకీయాలు ఇంకా ఎందుకు జరుగుతున్నాయి? ఒక రకంగా టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా, లేదా కూటమి అధికారంలో ఉన్నా లేకపోయినా, వైసీపీ హయాంలో కూడా ఈ 3 పార్టీలకి సంబంధించిన నాయకులు, క్యాడర్, కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా ఇక టీడీపీ కార్యకర్తల హత్యలు జరుగుతున్నాయి. ఏదో ఒక చోట అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఇంకా ఇబ్బంది పడుతున్నారు. పోలీసులు చూసి చూడనట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారు అన్నది ఒక చర్చ. అయితే అసలు శాంతి భద్రతల విషయంలో కూడా ఒక రకంగా ధ్వంసం చేసే అంశం ఏమన్నా ఒక తెర వెనుక జరుగుతోందా? వీళ్ళు అభివృద్ధి అని వెళ్తుంటే ఈ శాంతి భద్రతలు విఘాతం కలిగించి ఇక్కడ శాంతి భద్రతలు సరిగా లేవు అని ఒక పిక్చర్ కలర్ ఇచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? పాయింట్ నెంబర్ 1. అలాగే ప్రభుత్వం ఏర్పడి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైనప్పుడు కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండలో ఒక 2 కుటుంబాలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మధ్య ఉన్న అంతర్గత వ్యవహారాలతో కొట్టుకుని చనిపోతే ఢిల్లీ వేదికగా అసలు 80 మంది చనిపోయారు, ఇక్కడ రాజకీయ హత్యలు జరిగిపోతున్నాయి, ఏది కేవలం నెల రోజులకి. సో ఇక్కడ శాంతి భద్రతలు విఘాతం కలుగుతున్నాయని చెప్పి ఆయన చేసినటువంటి ధర్నా షో అందరికీ గుర్తుంది, మర్చిపోలేదు. ఏది జస్ట్ నెల 10 రోజులు అనుకుంటా 80 హత్యలు జరిగిపోతున్నాయని చెప్పారు. వీళ్ళు ప్రభుత్వం అడిగారు, ఏ 80 లెక్కలు చూపించండి, మేము దర్యాప్తు చేస్తాం, చర్యలు తీసుకుంటామని. ఇదే కాకుండా ఆ అంశం ఒకటి, ఇప్పుడు వరుసగా జరుగుతున్న కార్యకర్తల హత్యల అంశం ఒకటి. మళ్ళీ మీరందరూ గమనిస్తే వివేక హత్య కేసుకి సంబంధించిన సాక్షులు కూడా అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారు. తాజాగా వాచ్మెన్ రంగన్న విషయంలో కూడా అనుమానాస్పద మృతే, విషప్రయోగం జరిగిందా అన్నది ఒక చర్చ. ఇలా వరుస పెట్టి ఎక్కడైనా మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రభుత్వం అభివృద్ధి అని చెప్పి వెళుతున్నప్పటికీ కూడా ఇక్కడ శాంతి భద్రతలు లేవు, రాజకీయ హత్యలు జరుగుతున్నాయి, లా అండ్ ఆర్డర్ సరిగా లేదు అని పిక్చర్ ఇచ్చే ప్రయత్నం కూడా తెర వెనుక జరుగుతుందా అన్నది చర్చ. ఏంటి హత్యలు, రాజకీయ హత్యలు? ఇక్కడ ఒక అంశం ఏమిటంటే ప్రజలు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, 3 పార్టీల నాయకులు కానీ కంటికి కన్ను పంటికి పన్ను ఎవరు ఇక్కడ వీళ్ళ మీద తీసేసుకోమని చెప్పి చెప్పట్ల. మీరు కంటికి కన్ను లాగేయండి, పన్నుకు పన్ను తీసేయండి అని అనట్ల. కానీ ప్రభుత్వం ఉన్నప్పుడు కఠినంగా ఎందుకు వ్యవహరించడం లేదు? అసలు అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా జెండా పట్టుకుని మోసిన వాళ్ళో, లేకపోతే పలానా వాళ్ళ దాష్టికాలకి ఎదురొడ్డి నిలబడి పోరాడిన వాళ్ళే ప్రాణాలు కోల్పోవాలా అనేది అందరూ ప్రశ్నిస్తున్న అంశం. అంటే కింది స్థాయిలో ఇంకా ఎందుకు వైసీపీ ప్రభావం ఉంటుంది? పోలీసులు నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఇంకా ప్రభుత్వం అంటే భయం రాలేదా? కనీసం కాపాడుకోవాల్సిన పరిస్థితి, దుస్థితిలో ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కింది స్థాయిలో ఏం జరుగుతుందనే విషయాలు దృష్టికి వెళ్ళటం లేదా? ఆరోపణలు వచ్చినా ఎస్పీ, సిఐపై ఆలస్యంగా చర్యలు తీసుకోవడం కూడా ఇటువంటి ఉదాసీనతకు కారణమా? ఇలా రకరకాల అంశాలు, రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న వేళ మరి ప్రభుత్వం ఇక్కడి నుంచైనా ఎట్లా వ్యవహరిస్తోంది? మరి ఇంకొక పక్కన ఇట్లా కలరింగ్ రాజకీయ హత్యలు, లా అండ్ ఆర్డర్ లేదు అన్న విషయంలో ఎంత సీరియస్ గా ఇక్కడి నుంచి వ్యవహరించిపోతోంది? ఇప్పటి వరకు జరిగిందా? వైసీపీని జనాలు చీకొట్టినా కూడా ఇంకా ఆ హత్య రాజకీయాలనే నమ్ముకుందా? ఒక రకంగా చూస్తే జగన్ రెడ్డి హయాంలో ఎవరైతే ఇబ్బంది పడ్డారో ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కూడా ఈ ఘటనలు చూస్తుంటే ఇంకా వాళ్ళే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఎందుకు ఉంది అని చర్చ నడుస్తోంది. చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి సప్తగిరి ప్రసాద్ గారు, అడ్వకేట్ ముప్పాల సుబ్బారావు గారు, జనసేన నుంచి గాదే వెంకటేశ్వరరావు గారు. అందరికీ స్వాగతం అండి. సప్తగిరి ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటే టాక్ ఉంది, అధికారం మీది, పెత్తనం వాళ్ళది అని. జరుగుతున్న పరిణామాలు చూస్తే ఏం సమాధానం చెప్తారు? మేడం, ముందుగా మీకు ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మేడం, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ టాప్ ప్రియారిటీ ఇస్తా ఉంది, దాంట్లో రెండో సందేహం లేదు. కాకుంటే నిన్నగాక మొన్న పుంగునూరులో జరిగినటువంటి ఘటన మాత్రం చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. వైసీపీ నాయకులు, కిరాయి మూకలు ఈ యొక్క ట్రాన్స్ నుండి బయటికి రావాలి, ఉక్కు పాదంతో అణిచివేస్తాము, దాంట్లో రెండో సందేహం లేదు. నిన్న మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామకృష్ణ హత్య అత్యంత బాధాకరం మేడం. రాజకీయాలలో హత్య రాజకీయాలు ఏ స్థాయిలో కూడా ప్రోత్సహించదగింది కాదు.
ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి యొక్క హత్య రాజకీయాలు, రాజకీయ భవిష్యత్తు, రాజకీయ పునాది హత్య రాజకీయాల నుండి ప్రారంభమైంది. మేము ఈ చర్చ ద్వారా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా హెచ్చరిస్తున్నాం. జిల్లా బహిష్కరణ చేసే స్థాయికి తెచ్చుకుంటున్నారు మీరు. జిల్లా బహిష్కరణ చేస్తాం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని అంటే మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి హత్యలు చేస్తుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేతులు కట్టుకొని చేతులు ముడుచుకొని కూర్చొని ఉంటారనుకుంటున్నారా? దేనికైనా కూడా ఒక హద్దు అదుపు ఉంటుంది. కంటికి కన్ను పంటికి పన్ను అనేది మా నినాదం కాదు, మా సిద్ధాంతం కాదు. కాబట్టి ఇంకా మీరు జిల్లాలో తిరుగుతున్నారు. మేము అదే చెప్తున్నాం ఈ చర్చ ద్వారా. మేము అనుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గాని, వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి గాని, ద్వారకనాథ్ రెడ్డి గాని తమ్ముడు ఇంటి నుంచి బయటికి రాగలడా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అంటే ఆ మాత్రం మేము చేయలేమనా? మా యొక్క మంచితనాన్ని మా చేతగానితనంగా చూస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి నేను ఒకటే హెచ్చరిస్తున్నాను ఈ చర్చ ద్వారా, నీ రాజకీయ భవిష్యత్తు హత్యా రాజకీయాలతో ఆ రోజు బోడేవాండ్లపల్లి సర్పంచ్ రామ్మోహన్ రెడ్డి హత్యతో కలుపుకుంటే ఈ రోజు రామకృష్ణ హత్య వరకు నీ అరాచకాన్ని చిత్తూరు జిల్లా ప్రజలు చూశారు. ఇంకా భరించే పరిస్థితి లేదు మేడం. పెద్దిరెడ్డి కుటుంబం చేసినటువంటి హత్యలు 1-2 కాదు మేడం. ఆ రోజు బోడేవాండ్లపల్లి సర్పంచ్ 1991 ప్రాంతంలో సర్పంచ్ ని కిడ్నాప్ చేసి మామిడి తోటలో కాల్ చేసిన ఘటన దగ్గర నుండి జనాల్ని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి రాజకీయం చేయాలంటే ఆ ఘటన నుండి ఇప్పటి వరకు ఎర్రావారిపాలెం మండలంలో సిద్ధారామరెడ్డి అయితే ఏమి, అదే ఎర్రావారిపాలెం మండలంలో రమణారెడ్డి అయితే ఏమి, రొంపిచెర్ల మండలంలో వీరారెడ్డి అయితే ఏమి, ఇట్లా అనేక మందిని ముఖ్యంగా రామ్మోహన్ రెడ్డి శవం కూడా దొరకనీయకుండా చేసినటువంటి కుటుంబం పెద్దిరెడ్డి కుటుంబం. వీరారెడ్డి శవం కూడా దొరకలేదు. ఇటువంటి పరిస్థితులు పెద్దిరెడ్డి చేసినటువంటి అరాచకం 1-2 కాదు. నరహంతకుడు సప్తగిరి ప్రసాద్ గారు, నేను చూస్తున్న తరపు నుంచి ఒక ప్రశ్న, మీ కార్యకర్తల నుంచి ప్రజల నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేదా జగన్ గారి హయాంలో ఉన్నప్పుడు మీరు పదే ఒక టీడీపీ వాళ్ళు ఒక మాట మాట్లాడేవారు, పొంగునూరు ఏమైనా పాకిస్తాన్ లో ఉందా అని. ప్రభుత్వం మారింది కదా, ఇంకా పాకిస్తాన్ లోనే ఉందా పొంగునూరు? మేడం, నిన్న జరిగిన ఘటన చాలా బాధాకరం. పొంగునూరులో ఇప్పుడు టోటల్ గా లా అండ్ ఆర్డర్ 90% కంట్రోల్లోకి వచ్చేసింది మేడం. మీకు తెలియదు, ఇంతకు ముందు పుంగునూరులో జనం రోడ్డుపైకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. అరాచకం. మన ఓం ప్రకాష్ అనేటువంటి ఒక దళితుడు మందు దాగి ఏదో మాట్లాడేదానికి సూసైడ్ చేసుకునే విధంగా భయపెట్టారు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. పుంగునూరులో లా అండ్ ఆర్డర్ అండర్ కంట్రోల్ 90% వచ్చింది. అక్కడక్కడ చిన్న వైసీపీ అల్లరి మూకలు పెద్దిరెడ్డి అండ చూసుకుని రెచ్చిపోయి ఇటువంటి చేస్తున్నారు మేడం. ఇంకొక విషయం కూడా ఓపెన్ గా నేను చెప్పేది ఏంటంటే, పోలీసులు ఇంకా కూడా అక్కడక్కడ ఒకటారు కింది స్థాయి పోలీసు ఉద్యోగస్తులు, కింది స్థాయి వాళ్ళు వైసీపీ ట్రాన్స్ లో ఉన్నారు. ఎవ్వరు మిమ్మల్ని కాపాడలేరు. ఈ రాష్ట్రంలో ఒక అడిషనల్ డీజీని సస్పెండ్ చేశారు. పివి సునీల్ కుమార్ అయితే ఏమి, సంజయ్ కుమార్ అయితే ఏమి, సీతారామాంజలి అయితే పెద్ద అడిషనల్ డీజీలనే సస్పెండ్ చేసినటువంటి ప్రభుత్వం ఇది. మీరు కింది స్థాయిలో వైసీపీ ప్రభావం ఉంది అంటున్నారు, ఎందుకుంది ఇంకా మేము అడుగుతున్నాం. అదే మేడం, ఆ ట్రాన్స్ లో ఉన్నారు ఇంకా కొందరు. అదే నేను చెప్తున్నాను, వాళ్ళు ఆ ట్రాన్స్ నుంచి బయటికి రావాలి, లేకుంటే మిమ్మల్ని ఎవరు కాపాడలేరని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. నేను లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన బాధ్యత పోలీసులపై ఉంది. మీరు చేసినటువంటి చిన్న తప్పుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఇప్పుడు ఒకటైతే వాస్తవం మేడం, జగన్మోహన్ రెడ్డి నిన్న అధికారంలోకి వచ్చిన ఒక నెలకే ఆ వినుగొండలు 2 రౌడీ షీటర్లు కొట్టుకుని సచ్చిన దానికి ఢిల్లీలో పోయి పెద్ద రాద్ధాంతం చేశాడు. దాంట్లో కూడా పోలీసుల యొక్క నిర్లక్ష్యం ఉంది, రౌడీల యొక్క ఇది ఉంది. ఈ రోజు నిన్న పుంగునూరు ఘటనలో జరిగిన దాంట్లో లోయర్ స్టాఫ్, కింది స్థాయి సిబ్బంది యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ నిర్లక్ష్య పనుల వల్ల ఈ రోజు ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడా కూడా స్పేర్ చేసే పరిస్థితి ఉండదు మేడం. నిన్న కూడా మా నాయకుడు ముఖ్యమంత్రి గారు డీజీపీతో రివ్యూ పెట్టుకున్నారు, ఎస్పీలతో మాట్లాడారు. చిన్న స్థాయిలో వీధి రౌడీ దగ్గర నుండి రాష్ట్రంలో ఉన్న పెద్ద మాఫియా డాన్ వరకు ఉక్కుపాదం తని చేయమని చెప్పి గట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. ఉక్కుపాదం తని చేస్తాం మేడం. చిన్న ఘటనలు జరిగినాయి, మమ్మల్ని కూడా బాధపడతా ఉంది. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తను పోగొట్టుకోవడం అంటే మా కుటుంబ సభ్యుని పోగొట్టుకున్నట్టే ఉంది మేడం.
మేము ఇప్పుడు చనిపోయిన తర్వాత మేము ఆర్థిక సహాయం ఇవ్వటం గానీ, కుటుంబాన్ని ఓదార్చడం గానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా ఎక్కడో మాకు ఒక చిన్న వెలితి కనిపిస్తాం మేడం. మీ ఎమ్మెల్యే ఏం మాట్లాడారో మీరు విన్నారా? పలమనేరు ఎమ్మెల్యే ఒకసారి నేను వీడియో ప్లే చేస్తాను. ఒక్కసారి కెమెరా నాని మీకు అసలు మీకు అర్థం అవుతుందా అసలు ఏం జరుగుతుంది అనేది? అర్థమవుతుంది మేడం. చూడండి. ఎక్కడో ఎందుకు నేను పలమనేరులో సీనియర్ శాసన సభ్యుడిని. నా నియోజకవర్గంలో నా మండలంలోనే వైసీపీ హయాంలో ఉండేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఈ రోజు కొనసాగుతాం. నేను చెప్పేది ఒకటే, వైసీపీకి సంబంధించినటువంటి ఆ రోజు అధికారంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా షఫుల్ చేయమని చెప్పాం. అదే వాళ్ళని పెట్టద్దు, కింద స్థాయి వాళ్ళని పెట్టద్దు. ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్ మార్చు, ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్ మార్చు. లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి నాయకులతో సంబంధాలు ఉన్నాయి. వాళ్ళకి ఇన్ని రోజులు 5 సంవత్సరాలు వాళ్ళతో కలిసి పనిచేశారు, వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు. వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడ మార్చండి అని చెప్పి నెట్టు కొట్టుకుంటా ఉంటే ఈ రోజు కూడా మార్చే పరిస్థితులే పర్యవసానమే ఈ రోజు మా నాయకుడు ప్రాణం. నేను అనేది ఏంటంటే ప్రజలకి అసంతృప్తి ఉండడం వేరు. సరే వాళ్ళకి ఏదో ఎక్స్పెక్ట్ చేశారు, రాలేదు, పోలే అని అనుకో. ఎమ్మెల్యేలకి అసంతృప్తి కనిపించేస్తుంది, కార్యకర్తలకి ఇలా జరిగే అసంతృప్తి కనిపిస్తుంది. దీన్ని మీరు ఎట్లా సమర్థించుకుంటారు సప్తగిరి ప్రసాద్ గారు? మేడం ఇక్కడ ఒక విషయం, ఎమ్మెల్యేలు డిసాటిస్ఫికేషన్ అని చెప్పేది నేను ఒప్పుకోను. కార్యకర్తలు డిసాటిస్ఫికేషన్ అనే దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఆయన రియాక్షన్ అది. అంటే మన అమర్నాథ్ రెడ్డి గారు ఎక్స్ప్రెస్ చేసినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. ఆయన ఏంటి పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుడికి మా మీద నమ్మకం పోతుంది కదా అంటే ప్రజలకు ఉండే అసంతృప్తి వేరుంటది. పార్టీలకి, నాయకులకి, ఎమ్మెల్యేలకి మీకే అసంతృప్తి బయట పెడితే దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇంకా సమర్థించుకుంటారా మీరు దీన్ని? అదే మేడం, ఇక్కడ సమర్థించుకోవడం కాదు కానీ నేనే చెప్పాను కదా, కొంత కింద స్థాయి పోలీసు సిబ్బంది నిర్లక్ష్యం అయితే ఏమి, అలసత్వం అయితే ఏమి, వైసీపీ నాయకుల్లో ఉన్నటువంటి ట్రాన్స్ అయితే ఏమి ఇంకా ఉంది అని నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా. అమర్నాథ్ రెడ్డి గారు చెప్పడం కాదు, నేనే చెప్తున్నా ఈ యొక్క చర్చ ద్వారా. నేను ఈ పోలీస్ అధికారులకు నేను ఒకటే చెప్తున్నాను, మీకు జీతాలు ఇస్తా ఉన్నది ప్రజలు, ప్రభుత్వము, వైసీపీ నాయకులు కాదు. వాళ్ళతో అంటగాగితే మీరు భారీ మూల్యం చెల్లించుకుంటారు. మీరు చేసేటువంటి నిర్లక్ష్యం వల్ల, అలసత్వం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దండి. ఈ ప్రభుత్వం మేము ఒకటే చెప్తున్నాం, పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చాం పోలీసులకి. ఇంతకు ముందు మాదిరిగా ఎస్ఐ కుర్చీని తీసుకొచ్చి ఎమ్మెల్యే ఇంట్లో వేసుకొని పరిపాలించలేదు. ఇంతకు ముందు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లు కానీ ఎస్ఐ కుర్చీ మా ఇంట్లో వేయండి అని చెప్పారు ఎమ్మెల్యేలు. మా ఇంటి దగ్గర ఉండండి అని చెప్పారు. ఈ రోజు మేము ఆ విధంగా చెప్పటం లేదు. మేడం కాకి గుడ్డలు వేసుకున్నటువంటి కానిస్టేబుల్ దగ్గర నుండి డీజీపీ వరకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం పని చేయమని, లా అండ్ ఆర్డర్ అప్హోల్డ్ చేయమని. మీరు దాన్ని అలసత్వంగా తీసుకునేసి మీరు విచ్చలవిడిగా చేస్తే దాని భారీ మూల్యం చెల్లిస్తారు. ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. చెల్లిస్తారని అంటున్నారు, మీరే చెల్లించుకుంటున్నారు అన్నది చర్చ. సరే, నేను మీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తాను. ముప్పాల్ సుబ్బారావు గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటిది, దీన్ని నిర్లక్ష్యం అనాలా, లేకపోతే లైట్ తీసుకుంటున్నారన్నారా, లేకపోతే వీళ్ళు శుభ్రంగా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసి ల్యాండ్ ఆర్డర్ పాత గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి ఇచ్చేసారనాలా? చాలా సెటైర్లు నడుస్తున్నాయి. ఒకటి మేడం గారు, ఆల్రెడీ చర్యలు తీసుకోవలసినటువంటి అవినీతి అక్రమాలలో ఆరితేరినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఇప్పటి వరకు చర్యలేవి. అనేక అక్రమాలలో వెలుగు చూసినటువంటి మిథున్ రెడ్డి మీద చర్యలేవి. అంటే అవినీతి పరులు, అక్రమార్కులు, శవరాజకీయాలు చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే వీళ్ళు నన్నేం చేయగలరులే అని రెచ్చిపోతున్నారనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. కాబట్టి ఇప్పుడు చనిపోయిన తర్వాత, రామకృష్ణ చనిపోయిన తర్వాత సిఐని సస్పెండ్ చేశామా, లేకపోతే కానిస్టేబుల్ సస్పెండ్ చేశామా? సస్పెన్షన్ అనేది ఇట్స్ నాట్ ఏ పనిష్మెంట్. కూర్చోబెట్టి జీతం ఇవ్వటం అరదే ఆ జీతం. కాబట్టి జరిగిపోయిన తర్వాత చర్యలు కాదు. ఇప్పుడు కూడా ఎక్కడ కేవీ రావు కాకినాడ పోర్టులో ముద్దాయిల్ని వంశీ కూడా ఎందుకు ఆ విధంగా చర్యలు చేపట్టాడు?
వంశీ టీడీపీ కార్యాలయం మీద దాడి చేస్తే ఆయన అరెస్ట్ చేయకుండా నియమితున్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటే ఆయన చివరికి ఇంకా నన్నేమి చేయలేరులే, వీళ్ళ మాటల చేతవాళ్ళు కాదు అని చెప్పేసి పాపం దాంట్లో ఉన్నటువంటి ఎస్సీ కుర్రోడిని ఫిర్యాదు ఇచ్చేవాడిని పోలీస్ స్టేషన్ నిర్బంధించేసి పోలీస్ స్టేషన్ లో పెట్టేసి చెప్పాడు కదా. చివరికి ఆయన చెప్పారు కదా వంశీ నుంచి నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి. ఈ రోజు ఇవన్నీ సంఘటనలన్నీ కూడా ఒకటి మాచర్లలో జరిగిన సంఘటనని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ దాకా వెళ్ళాడు, ఢిల్లీ దాకా వెళ్ళాడు. వెళ్ళి ఇంకేముంది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు 80 హత్యలు జరిగిపోయినాయి అని చెప్పేశారు, లెక్కలు చెప్పి చూపించారు. 80 హత్యలు లేకుండా ఇక్కడ ఉండే కార్యకర్తలు ఇతర రాష్ట్రాలకు పారిపోతున్నారని, శాంతి భద్రతలు లేవని, ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టాడు కదా. కానీ ఇక్కడ ఒకటండి, ఆయన ఒకటైతే ఒప్పుకున్నాడు ప్రసాద్ గారు, అన్ని వ్యవస్థల్లోనూ ఇంకా పాత ప్రభుత్వం యొక్క మూలాలున్నాయి. ఒకదా పోలీసు వ్యవస్థ ఒక్క దాంట్లోనే కాదండి, అన్ని వ్యవస్థల్లోనూ వాళ్ళ యొక్క మూలాలున్నాయి. ఆ మూలాలని అందరినీ తీసేయమంటున్నా, అట్లీస్ట్ ఉన్నతాధికారులైనా కానీ చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళని నియమించుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ప్రజలతో సంబంధాలు ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో అట్లీస్ట్ ఒక గాడిలో కనుక పెట్టకపోతే ప్రజల్లో అసంతృప్తి ఏర్పడింది. ఈ రోజున పాపం రామకృష్ణని అలా పోలీసులు ఫిర్యాదు ఇచ్చిన ఫిర్యాదు మీద చర్యలు లేవంటే అసలు వీడియో చూడలేదు, మా దృష్టికి రాలేదంటున్నారు వాళ్ళు. అదే తప్పించుకోవడానికి తర్వాత ఏమేమి చెప్తారు వేరే విషయం. ఏంటంటే ఒకవేళ క్లియర్ గా చెప్పినా నాకు రక్షణ కావాలన్నా రక్షణ ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఇంకా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఇంకా ఈ రాష్ట్రంలో కొనసాగుతుందా అనే అభిప్రాయము ప్రజల్లో కలుగుతోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఈయన కాదు, సుధాకర్ దగ్గర నుంచి వీధి సుబ్రహ్మణ్యం వరకు డోర్ డెలివరీ చేశారు. అనేక మంది మీద కార్యకర్తల మీద లేకుంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పెట్టినట్టు మాలాంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. అసలు అంత విచ్చలవిడితనం ఒక నియంత్ర పాలన జరిగితే ఇంకా అదే ఆలోచన విధానం ఇప్పుడు కూడా ప్రభుత్వం మార్చిన ప్రభుత్వం ప్రజలు మీరు ప్రజలకి మీరు మీ నియంత్ర పాలనని అంతమందిస్తున్నామని చెప్పేసి గుణపాఠం చెప్పిన వాళ్ళ యొక్క ఆధిపత్యమే ఇంకా కొనసాగుతుందంటే ప్రజలు బాధపడరా? వాళ్ళ ఆలోచన మా యొక్క భావజం మేము మా లక్ష్యాన్ని టార్గెట్ పెట్టినటువంటి లక్ష్యాన్ని నెరవేర్చుకోలేకపోతున్నామని బాధపడలేదా? ఈ రోజున రామకృష్ణ ఒక్కడే కాదు, ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా భయపడుతున్నారనే విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి. ఈ రోజున వాళ్ళ యొక్క రౌడీజానికి, వాళ్ళ యొక్క గుండాయిజానికి, వాళ్ళ యొక్క ఏదైతే దాడులు చేయాలనేది వాళ్ళ ట్రైనింగ్ ఏదైతే ఉందో ఆ ట్రైనింగ్ ఇంకా కొనసాగుతుంది. దానివల్ల భయపడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం సరే చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, డీజీపీని పిలిచారు, సరే అటువంటి వాళ్ళని రౌడీజాన్ని అణిచివేయండి, లేకపోతే అటువంటి పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పి ఇచ్చారు, మంచిదే. కానీ మనం ఎన్ని ప్రకటనలు ఇచ్చినా ఎన్ని చేసినా ఆ భావజాలము మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు గనక ఆ వ్యవస్థలతో గనక ఉంటే డెఫినెట్ గా చర్యలు కఠినంగా లేకపోతే. ఎందుకండి ఆయన ఇందాక మిత్రులు చెప్పారు, ఏం చేశారు? పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల గున్ని, కాంతిరాణా టాటా, సునీల్ కుమార్ ఈ అరెస్ట్ చేసేటి శాస్త్రం చేశారా అన్నాడు పోలీసులు. బ్రహ్మాండంగా వెళ్ళారు. ఒకళ్ళైతే అసలు యాన్సిపేటీ బెయిల్ వేయలేదు, హైకోర్టు కూడా ప్రశ్నించింది. వీళ్ళకి ఇస్తే బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తామన్నారు కదా, పిఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు ఆయన జోలికి వెళ్ళలేదు, ఆయన ప్రభావం చేయడానికి ప్రశ్నించారు న్యాయమూర్తి. కాబట్టి చర్యలు ఎక్కడో లోపాలు జరుగుతున్నాయి. కానీ సార్ అంటే ఒకటి చెప్పండి, లోపాలు అని అంటున్నారు. సరే గత ప్రభుత్వంలో జరిగాయి అంటే అధికారం ఉంది, చూసి చూడనట్టు వెళ్లారు, జరిగింది. ఇప్పుడు కూడా జరుగుతోంది అని అంటే తేడా ఎక్కడుంది? ఇక్కడ ఒకటండి, వ్యవస్థలు ఇంకా ప్రభుత్వం తన కంట్రోల్లోకి రాల. వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయిన వ్యవస్థల్ని ఒక గాడిలో పెట్టాలి. దానికి ఎందుకో జాప్యం జరుగుతున్నట్టు అనిపిస్తా ఉంది. కొన్ని చోట్ల అయితే నాకు తెలుసు వైఎస్ఆర్సీపీ భావజాలం ఉన్న వాళ్ళని, వైఎస్ఆర్సీపీలో ఆధిపత్యంలో బ్రహ్మాండంగా చెలాయించిన వాళ్లే ఈ రోజు కూడా పోలీస్ అధికారులు కూడా నియామకాలు జరిగినాయి. మంచి మంచి సెంటర్లో వేయించుకున్నారు. అంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం? అంటే వాళ్ళని పోస్టింగ్ ఇస్తే ఏం జరుగుద్ది?
వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా జరగడా? తూర్పుగోదావరి జిల్లా లాంటి ప్రాంతంలో అనేక మంది వైఎస్ఆర్సీపీ నాయకులు కావాలని తెచ్చుకుని వాళ్ళ తరపున పనిచేసిన వాళ్ళని బ్రహ్మాండమైన సెంటర్లో వేయించుకున్నారు. ఇంకా ఎక్కడండి ప్రభుత్వం మారినా ఆ యొక్క వ్యవస్థలోని మనుషుల్ని మార్చకుండా ఏ విధంగా ముందుకెళ్ళుద్ది? శాంతి భద్రతలు ఏ విధంగా రక్షించబడతాయి? లేకుంటే గత ప్రభుత్వంలో వేధింపులకు గురైన వాళ్ళు ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛ వస్తుంది అనుకుంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితిలో పోలీసులు వ్యవహరిస్తా ఉంటే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలి. నిజంగా కనుక రామకృష్ణ సమాచారం చెప్పిన తర్వాత కూడా చర్య తీసుకోకపోతే ఈ మర్డర్ లో ఒకవేళ పోలీసు వాళ్ళ యొక్క ప్రోత్సాహం కనుక ఉందేమేమో ఆ దిశలో కూడా విచారణ జరపాలి. వాళ్ళ మీద కూడా కేసులు కట్టవలసిన అవసరం అయితే ఉంది మేడం గారు. సస్పెన్షన్ ఒకటే సరిపోతుంది. సస్పెన్షన్ ఉంటే ఏముంది, వాళ్ళు జీతం తీసుకుంటే ఉంటారు, పని సగం జీతమే ఉంటుంది. అదే నుంచి గాదే వెంకటేశ్వర గారు నమస్తే. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నిన్న కూడా అసెంబ్లీ వేదిక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉపాధి హామీలో జరిగిన భారీ అవినీతి ఇవన్నీ కూడా ప్రజెంట్ చేశారు. చాలా సీరియస్ గా అన్ని చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు విజన్ ప్లాన్ ఆవిష్కరించారు. జిల్లా స్థాయిలో చైర్మన్ గా ఇన్ఛార్జ్ మంత్రి, ప్రతి ఏటా 15% వృద్ధి రేటు లక్ష్యం, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు, 5 ఏళ్లలో ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు, 15% GSDP వృద్ధి. ఇలా నేను మళ్ళీ సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని కూడా, డెవలప్మెంట్ మీదే బాగా శ్రద్ధ పెట్టి ల్యాండ్ ఆర్డర్ వాళ్ళ చేతికి ఇచ్చారా వైసీపీ వాళ్ళని చూసుకోమని అనే దాని మీద ఏం చెప్తారు? అందరూ ఇదే మాట్లాడుతున్నారు. మీరు బాగా డెవలప్మెంట్ మీద శ్రద్ధలో ఉన్నారు, ల్యాండ్ ఆర్డర్ వైసీపీ చేతిలో ఉందా? ముందుగా మీకు అలానే పెద్దలు సుబ్బారావు గారికి, సత్యప్రసాద్ గారికి, వ్యూవర్స్ అందరూ కూడా శుభోదయం మేడం. పొద్దున్నే ఏదో అంటారు చూడండి, పొద్దున్నే ఏదో మీరు మక్కటం ప్రభుత్వం మీద పడేసేస్తే ఎట్లా? ఇప్పుడు మంచికి మంచి మీరే అన్నారు కదా, కంటికి కన్ను పన్ను పన్నుకల, మంచికి మంచి చెడుకి చెడు ఉంటుంది ఆంధ్రజ్యోతి ఎప్పుడు. ఉండాలనే మేము కూడా కోరుకుంటున్నాం. కాబట్టి చెప్పండి, ల్యాండ్ ఆర్డర్ చేతికి ఇచ్చారా? ప్రభుత్వంలో ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ప్రభుత్వం చేస్తూ ఉంటది. ఒక ఇన్సిడెంట్ జరగంగానే దాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం చేతగానితనంగా ఆపాదించడం అయితే కరెక్ట్ అని నేనైతే భావించట్లేదు. ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో పనిముఖింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడైతే స్వేచ్ఛ ఉందో మనిషికి కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతాయి. ఎంత లా అండ్ ఆర్డర్ మేము పకడ్బందీగా చేసినప్పటికీ కూడా ఎంతగా మా కార్యకర్తలు కానీ ఇక్కడ నిజంగా కార్యకర్త అనే పదం కంటే కూడా చెప్తున్నాను, మాకు ప్రజలందరూ కూడా మా వాళ్ళే కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళైనా ఇంకొక పార్టీ ఎక్కడున్నా కానీ ప్రభుత్వం విధి ఒక్క కార్యకర్త అనేది కాదు, కార్యకర్తను కాపాడుకుంటాం అనేది కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది. సో ప్రతి ఒక్కళ్ళు మాకు ఈక్వలే. ఎలక్షన్ ముందు వేరు, ఎలక్షన్ అయిపోయి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వేరు. ఇవాళ మాకు పార్టీల తరఫున మేము ఆలోచించమే, అందరూ మాకు కావాల్సిన వాళ్ళే. కానీ ఇంత స్వేచ్ఛ ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో కొన్నిసార్లు ఇన్సిడెంట్ జరుగుతాయి. అవి పర్సనల్ గా అనుకోవాలన్నా, అది పార్టీలకు ముడిపెట్టుకున్నా సరే, ప్రతి ఒక్కళ్ళు ఏదో పార్టీకి ఉంటారు కాబట్టి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరగగానే పార్టీకి ముడిపెట్టడం అనేది మనకి ఈ మధ్య కాలంలో కామన్ అయిపోయింది. అని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చాము మేము అందరం చూడాలని చెప్పి అసలు ఇప్పుడు నేను ఏ పార్టీకి కూడా ఆపాదించనండి. మీరా, జనసేన, టీడీపీ, ఒక వ్యక్తి ప్రాణం పోయింది అంటే ప్రాణం పోయినట్టే. నేను అదే మాట్లాడుతున్నాను, దానికి వస్తున్నాను. అందుకనే కార్యకర్త మామూలు వ్యక్తి అనేది కాదు. ఇక్కడ ఎవరు ప్రాణం పోయినా కానీ బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ఖచ్చితంగా. అందులో ఇక్కడ ఆయన ఏదో నాకు ముందు నుంచే తిరుగుతుందని చెప్పేసి అని పోలీసులు ఆశ్రయించారన్న దాని తర్వాత ఖచ్చితంగా అది ఇంకా కొంచెం మా మీద మీరు అన్నట్టుగా మీరు అనదగ్గటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ప్రభుత్వాన్ని నిందించడంలో మీరు నిందించవలసిన ఆవశ్యకత కనిపిస్తుంది అక్కడ, దానికి కూడా నేను చెప్పట్లా. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గతం నుంచి ఎట్లా వస్తున్నాయి, ఆ వచ్చినట్లు ఎట్లా ఉన్నారు, అది పర్సనల్ గా పెట్టుకున్నావా ఏంటనేది కూడా ఒకసారి ఆలోచించాలి మనం. ఇప్పుడు ఎంత పెద్ద వ్యవస్థల్లో ఒకటేంటంటే ఆంధ్ర రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా నాశనం అయిపోయినాయి, వ్యవస్థలన్నీ కూడా గాడి తప్పినాయి. అది వాస్తవం, ఎవరైనా ఒప్పుకుంటాం, ఒప్పుకుని తీరవాలి.
దుర్మార్గంగా నేను మళ్ళా చెప్తున్నా, కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కొన్ని మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఒక పౌరుడిగా నేను కూడా రాజకీయాల్లోకి వచ్చింది మంచి జరగాలని మంచి చేయాలన్న తప్పంతో వచ్చిన వాళ్ళం కాబట్టి కొంత మమ్మల్ని మేము కూడా నిందించుకోక తప్పదు. ఆ పరిస్థితుల్లో ఇవాళ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఇష్టానుసారంగా నాశనం చేస్తున్నారు. వాళ్ళ స్వార్థం ముఖ్యమైపోయింది. నా సీటు ఉంటుందా, నా సీట్ ఎట్ట కాపాడుకోవాలనే దానికంటే ఆ దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ వాస్తవానికి దేని మీద పెట్టట్లేదు. వీళ్ళు వ్యవస్థను నాశనం అయిపోయింది. నేను మాట్లాడుతానంటే వ్యవస్థను నాశనం చేసిన వాళ్ళు ఈ సోకాల్ రాజకీయ నాయకులే కదా. ఆ రాజకీయ నాయకులు అందరూ ఉన్నాం, ఇంక్లూడింగ్ నేను కూడా ఉంటానేమో. అంటే నేను ఇంకా పదవుల్లో ఏమి ఎలగబెట్టలేదు కాబట్టి నాకు అంత ఆపదించుకోవడంలే. ఇవాళ ఈ రాజకీయ వ్యవస్థని వీళ్ళ కుర్చీలు కాపాడుకోవడానికి అలవాటు పడిపోయి ఇంతదాకా వచ్చింది. ఒక మనిషి చంపటం కానీ, లేదంటే అక్కడ వ్యవస్థలు పాడైపోయినాయి, అవినీతి మయమైపోయింది, కలెక్టరేట్కి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు, మాకు జరగట్లేదు పనులని, ఇవన్నీ వచ్చినాయి. కారణం అంటే రాజకీయ వ్యవస్థ నుంచి ఈ సోకాళ్ళు వ్యవస్థలు ఎగ్జిక్యూటివ్ బాడీలు ఏవైతే ఉన్నాయో ఈ బాడీలన్నింటినీ కూడా ఆ రకంగా తయారు చేశారు. వాళ్ళు తయారు చేయబట్టే ఒక వైడ్ యాంగిల్ లో వ్యవస్థ మీదకి నెట్టేయడం కన్నా ప్రభుత్వం చాలా హోప్ తో మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు కొంత కఠినంగా వ్యవహరించే నిర్లక్ష్యము అలసత్వం వహించిన వాళ్ళపై వేగవంతమైన చర్యలు ఉంటే కొంత ఇబ్బంది ఉండదు కదా. ఇట్లా జరుగుతుంది కాబట్టే ఇలాంటి రిపోర్టర్లతో ఇవాళ మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత. మేము లేకపోతే పడం కదా. సో దాంట్లో ఆ ఉద్యోగస్తు బాధ్యత ఎంత ఉందో ఈ రాజకీయ నాయకులు చెడగొట్టినటువంటి బాధ్యత కూడా ఉంది. వాళ్ళని చెడగొట్టిందే వీళ్ళు. చెడగొట్టిన తర్వాత చెడిపోయినట్టు బాగు చేయాలంటే కొంత టైం పడుతుంది. ఇవాళ చెడిపోయినటువంటి వ్యవస్థని బాగు చేసే పనులు మేము ఉన్నాం. కొంత టైం తీసుకుంటాం. ఈ టైం లోపల కొన్ని ఇన్సిడెంట్లు జరిగితే ఆ జరిగిన వాటికి ఖచ్చితంగా మేమే బాధ్యత. బాధపడటం కంటే కూడా బాధ్యత మేము వహించాలి. అది బాధ్యత వహించమని గతంలో లాగా ఏదైనా ఒక శాఖలో ఒక చిన్న తప్పు జరిగితే ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు రాత్రి మీద వెళ్ళిపోవాలంట. కానీ అది ఒకప్పుడు గొప్పగా ఫీల్ అయ్యా కానీ ఇలా గొప్పగా ఫీల్ అవ్వను నేను. ఆ బాధ్యత నుంచి తప్పుకోవటం కాదు, బాధ్యత ఇచ్చిన తర్వాత ఆ బాధ్యతలో తప్పు జరిగితే తప్పులు సరిచేసి మళ్ళా రానున్నటువంటి రోజుల్లో ప్రజలకు మంచి చేయగలగడం అనేది ఇచ్చినటువంటి బాధ్యత తీసుకున్న వ్యక్తి చేయాల్సిన పని. బాధ్యత మాకు ఇచ్చారు, బాధ్యతగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చాలా బాధ్యతగా ఉన్నారు, లోకేష్ గారు హోంమంత్రి గారు చాలా బాధ్యతగా ఉండి అందరినీ తొక్కలుస్తాం, చెప్పులు కొడతాం, తోలు చేస్తామని చెప్తున్నారు, కఠినంగా ఉంటాము అంటున్నారు, చర్యలు తీసుకుంటున్నారు. కానీ పై వాళ్ళు ఉన్నా కూడా గవర్నమెంట్ లో ఎవరితో అయినా కింద వాళ్ళతోనా రాజీ పడుతున్నారని అనిపిస్తుందా మీకు? ఈ పరిస్థితికి మేము అన్నారు మేము సమాధానం చెప్పాల్సి వస్తుందండి అని ఎవరితోనైనా రాజీ పట్టడం వల్ల మీరు మాటలు పడుతున్నారా గవర్నమెంట్ లో? ఉంది, కొంత ఉంది. అది కొంత ఉంది మాత్రం గవర్నమెంట్ లో భాగస్వామ్యం కూడా చెప్తున్నారు కదా, అది కొంత ఉంది. ఆ ఉండబట్టే ఇవన్నీ వచ్చి ఇందాక ప్రసాదం చెప్పింది కానీ మేము చెప్పేది కానీ అదే. ఇంకా ఉంది కాబట్టే మేము నిందపడాల్సి వస్తుంది. వాటిని సరిచేస్తామని చెప్తున్నాను నేను. వాటిని కూడా సరిచేసే పనిలోనే ఉన్నాము. ఖచ్చితంగా మార్పు తీసుకొస్తాము. వ్యవస్థలన్నింటిలో కూడా మార్పు తీసుకొచ్చిన తర్వాత మళ్ళా ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ రకంగా జరుగుతుందో కూడా మళ్ళా మీ నోటితోనే మీ డిబేట్ లాగా మళ్ళా మమ్మల్ని మీరు పొగిడే విధంగా కూడా మేము పరిపాలన ముందుకు వెళ్ళబోతున్నాం. పరిపాలన రెండు రకాలు. నేననేది మంచి డెవలప్మెంట్, గవర్నెన్స్, లా అండ్ ఆర్డర్. నేను అందుకే ఓపెనింగ్ రిమార్క్స్ లో కూడా అదే చెప్పా. గవర్నమెంట్ మీ డెవలప్మెంట్ మీద అద్భుతం చేస్తున్నారు, లా అండ్ ఆర్డర్ వాళ్ళకి ఇచ్చారా అన్న. ఇప్పుడు కూడా అదే మాట మీద అంటున్నా, అందరూ ఇలాగే అంటున్నారు, లా అండ్ ఆర్డర్ వాళ్ళకి ఇచ్చారా అప్పు చెప్పారా అని. వాళ్ళకి ఎట్లా ఇస్తారు, ఎందుకు అప్పు చెప్తాము? మరి జరుగుతుందా? చూడండి అని అంటే చూస్తూనే ఉన్నాం. చెయ్యవలసిన పేర్లు అనవసరం, ఎంతమంది పోస్టింగ్లో ఇలా జరిగింది. నేను ఒప్పుకుంటాను. తప్పులు జరుగుతున్నాయి, పిల్లలు జరుగుతున్నాయి. అందుకంటుంది దాన్ని నాశనం చేస్తుంది రాజకీయ వ్యవస్థని. నేను మొదలుపెట్టింది అందుకే. ఈ సోకాల్డ్ రాజకీయ నాయకులు నాశనం చేస్తున్నారు కొంతమంది. వీళ్ళ స్వార్థం కోసం నాశనం చేస్తారు కాబట్టి ఇట్లా తయారైపోయింది. కానీ మేము అది కూడా రిగ్రెట్ చేస్తాం. మాలో జరిగిన తప్పుల్ని రిగ్రెట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఉద్యోగస్తుడు బాధ్యత నిర్వర్తించే విధంగా ఖచ్చితంగా చేస్తాం. వాటిని సస్పెండ్ చేసి కూర్చోబెట్టి మళ్ళా రేపు వాడు పోస్టింగ్ ఇచ్చి బ్యాక్ వేజెస్ మొత్తం ఇచ్చి ప్రమోషన్ ఇచ్చే పరిస్థితులు మనం చేస్తున్నాం రాష్ట్రంలో. ఏసీబీలో ఒకటి దొరికితే వాడికి ప్రమోషన్ ఇచ్చి పోస్టింగ్ ఇస్తారండి. అందుకంటే దౌర్భాగ్యమే ఉంది. ఎవరు నిందించాలి ఇక్కడ? ఈ సోకాల రాజకీయ నాయకులను నిందించాలా, వ్యవస్థను నిందించుకోవాలా, ప్రజలు నిందించుకోవాలా? ఒకటి ఏసీబీలో దొరికితే వాడికి మన ప్రమోషన్. పవన్ కళ్యాణ్ గారు చేతికి ఇవ్వమని లేదు. ఆ రోజు ఏంటంటే ఇదే మాట, ఆ రోజున మాట్లాడింది కూడా ఇదే. ఇంకా వ్యవస్థల్లో గత
ప్రభుత్వం తాలూకు వాసనలో ఉన్నారు, మీరందరూ కూడా మారండి అదే కాంటాక్ట్ లో మాట్లాడిందే కానీ అదే మేమేదో తీసేసుకుని చేసేద్దాం అనేది ఆలోచన కదా. తీసుకోవాలంటే ఆ రోజు మొదట్లో తీసుకురావడం కదా, అది పెద్ద విశేషం కాదు కదా. ఆ రోజు మాకు ఈ శాఖ కావాలని మీ ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారు అడిగితే రాదా ఇవ్వరా, అది కాదు ఇక్కడ మాకు. ఏ శాఖలో ఉన్నా ఎక్కడున్నా కానీ ఓవరాల్ గా క్యాబినెట్ అంతా, క్యాబినెట్ ఏదైతే ఉందో క్యాబినెట్ ఎవరిదో ఇండిపెండెంట్ కాదండి. క్యాబినెట్ మొత్తం రాష్ట్రం రక్షించవలసిన బాధ్యత క్యాబినెట్ మీద ఉంది. ఆ క్యాబినెట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మేము కూడా అప్పీల్ చేస్తున్నాం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మేము కూడా అప్పీల్ చేసేది అంటే ఒక్కసారి సంవత్సరం అయిపోతుంది, దగ్గరికి వచ్చింది. ఈ సంవత్సరంలో మన మీద ఒక పెద్ద బాధ్యతతో జనమందరూ కూడా గతంలో దుర్మార్గాలు జరిగినాయనే వీళ్ళందరూ కూడా 124 సీట్లు ఇచ్చారు. ఎప్పుడు జరగనటువంటిది 124 సీట్లు ఇచ్చినప్పుడు మా మీద బాధ్యత ఎంత బాధ్యత ఉంటుంది అనేది ఒకసారి మనం అందరం కూడా తెలుసుకుని దాని ప్రకారంగా ప్రవర్తించాలి అని మేము కూడా ఇంటర్నల్ మా మీటింగ్ జరగడం మేము కూడా అడుగుతున్నాం. మా ఎమ్మెల్యేలు కూడా మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినా చంద్రబాబు నాయుడు గారు చెప్పి క్లియర్ గా చెప్తున్నారు, మీ పథకాలను మీరు తెలుసుకోండి, మీ ప్రాంతాల్లో మీరు ప్రజల కోసం పనిచేయండి అని క్లియర్ చెప్తారు. అందుకని మేము చెప్తాం ప్రజల కోసమే మేము పనిచేస్తాం, కానీ నాశనం అయిపోయి ఉన్నటువంటి వ్యవస్థల్ని బాగు చేయడం కొంచెం టైం పడుతుంది. ఆ టైం తీసుకుంటాము. ఇవి పునరావృతం కాకుండా ప్రతి పౌరుడికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉంది. కల్పించే దిశగానే కూటమి ప్రభుత్వం రానటువంటి రోజుల్లో ముందుకెళ్తుంది. అందుకని ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నా, మీరు దయచేసి ఎంత పెద్ద మ్యాండేట్ మాకు ఇచ్చారో, మా మీద నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో, ఆ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోలేము. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం కొంచెం, ఎందుకంటే వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయి ఆ వ్యవస్థలన్నింటిని బాగు చేసి మీకోసం, ప్రజల కోసం ఆ ఉద్యోగస్తులు పనిచేసే విధంగా తయారు చేసి మళ్ళా మీ అందరం ఎప్పుడు పొందుతామని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలకు మాటిస్తున్నాను. ఖచ్చితంగా రానటువంటి రోజుల్లో ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్రంలో ఉంటుంది. చెదురుమదురు సంఘటనలు చిన్నసరి జరిగినా కానీ అవి కూడా లేకుండా ఈ రాష్ట్రంలో యథేచ్ఛగా గాంధీ గారి కళగా నడవండి, అర్ధరాత్రి కూడా యథేచ్ఛగా తిరగాలని, ఆ అర్ధరాత్రి కూడా ఎవరికి వాళ్ళు ప్రశాంతంగా తిరిగే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో రానున్న రోజుల్లో. దస్తగిరి ప్రసాద్ గారు ఏం చెప్తారు? ఇంకా మీ గవర్నమెంట్ లో కూడా దోషులే స్వైర విహారం చేసి చెలరేగిపోతున్నారు. ఇప్పటి నుంచి ఎట్లా వెళ్తారు, ఎట్లా కఠినంగా వ్యవహరిస్తారు? ఏదైనా ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటేనే కదా క్లారిటీ వస్తుంది అందరికి. మేడం, వీధి రౌడీలు గాని, ఆకు రౌడీలు గాని, పేట రౌడీలు గాని ఎక్కడ తల ఎత్తనీయకుండా చేసినటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం. వల్లభనేని వంశీ దగ్గర నుండి ఎవరినైనా చూసుకోండి, ఉక్కు పాదంతో తొక్కి లోపల పడేసి. పొంగునూరు ఎందుకలా అయింది? పుంగునూరులో పెద్దేటి రామచంద్రరెడ్డిని జిల్లా బహిష్కరణ చేస్తాము. మీరు చూడండి, అతని అరాచకాల్ని ఇన్ని రోజులు భరించాం. ఇప్పుడు అతను చేసినటువంటి భూ దోపిడీ గాని, అటవీ భూముల కుంభకోణం గాని, మఠం భూముల స్వాహా గాని, ఎర్రచందనం స్వాహా గాని, వీటన్నిటిని ఎక్కడికెక్కడ కట్టయిలు చేస్తున్నాం. నిన్న జరిగినటువంటి ఘటన అది అధికారుల యొక్క నిర్లక్ష్యం ఇవ్వండి, ఇంకొకటి వాళ్ళ యొక్క నెగ్లిజెన్స్ కానీ, ఇంకోటి కానీ, దట్ ఈస్ ది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఆఫ్ ది అఫీషియల్స్. ఎందుకంటే ఆ కార్యకర్త ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వీడియోలో సందేశం రిలీజ్ చేయాల్సినంత పరిస్థితికి వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి అధికారి యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తాం. మేడం, మేము ఒకటే చెప్తున్నాం మేడం, జరిగినటువంటి ఘటన నుండి మాకు సంబంధం లేదు, ఆ కుటుంబాన్ని ఆదుకున్నాము, ఆ కుటుంబానికి ఇది ఇచ్చామని చెప్పి చేతులు దులుపుకోవటం లేదు మేము అక్కడ నుండి. ఎస్, ఇటువంటి అధికారులు పరిణామాలు మీకు ఇబ్బందికరంగా అనిపించట్లేదా గవర్నమెంట్? మేడం, నేను ఓపెన్ చెప్తున్నాను కదా మేడం, ఇప్పుడు ఒక కార్యకర్తను కోల్పోవడం అంటే ఆ బాధ ఏదో మాకు తెలుస్తుంది. అంటే వైసీపీ టైంలో ఉన్నప్పుడు మీ కార్యకర్తలు జెండా మోసి తన్నులు తింటారు, అడిగిన వాళ్ళు తన్నులు తిన్నారు. ఇప్పుడు మీ గవర్నమెంట్ లో ఇలా జరుగుతుంటే అట్ట కాదు మేడం, మీరు తన్నులు తింటున్నాము అదని కాదు, మా మంచితనాన్ని చేతగానితనంగా చేసుకోవద్దండి అని చెప్తున్నాం మేము. ఎందుకంటే మనం ఒక డెమోక్రటిక్ సెటప్ లో ఉన్నాం, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. కంటికి కన్ను పంటికి పన్ను అనేది మన యొక్క స్టాండ్ కాదు, మా విధానం కాదు. మేడం, మేమే ఒక విషయం చెప్తాం చూడండి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత తన సొంత పుంగునూరు నియోజకవర్గంలో కాలు పెట్టలేకపోయాడు, తరుముకున్నారు జనాలు. నియోజకవర్గంలోకి పోలేకపోయాడు. మిథున్ రెడ్డి నియోజకవర్గంలో ఉంటే జనం తిరగబడితే నియోజకవర్గం వెళ్ళిపోయాడు. ఆ రోజు మేమేం చెప్పాం తెలుసా? పద్ధతి కాదు, ఇది విధానం కాదు, ఎన్నికైన ప్రజాప్రతినిధి తన ప్రజలను కలుసుకునే స్వేచ్ఛ ఉండాలని మేము మా కార్యకర్తలను అడ్డగించాం, మా కార్యకర్తలకు హితబోధ చేశాం. మీకు తెలుసో లేదో, కానీ మా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకునేసి పెద్దిరెడ్డి కుటుంబం ఈ విధంగా చేస్తే భారీ మూల్యం చెల్లిస్తారు. ఈ చర్చ ద్వారా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మా సహనాన్ని పరీక్షించొద్దండి. మీరు అనుకుంటున్నారు ప్రభుత్వం నెగ్లెక్ట్ గా ఉంది, చేతగానితనంగా ఉందనేసి. ఉక్కు పాదం తనిచి పారేస్తాం.
రాజశేఖర రెడ్డిని, రాజారెడ్డి లాంటి నేను అసలు వాళ్ళని ఎప్పుడు అనట్లేదు. మేడం, ఎందుకు ఈ మేడం, నిర్లిప్తత, రాజశేఖర నిర్లక్ష్యం లేదా అదే మేడం, స్తబ్దత ఇప్పుడు ఎందుకు వస్తుంది? నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను మేడం. 2024 జూన్ లో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వైసీపీ ఓడిపోయిన తర్వాత పుంగునూరుకు వస్తే జనం తరుముకున్నారు, నియోజకవర్గం రాలేకపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. మిథున్ రెడ్డి నియోజకవర్గంలో ఉంటే ఎల్లగొట్టారు జనం, వెళ్ళిపోయాడు నియోజకవర్గం వదిలి. ఉమ్, అటువంటి పరిస్థితులు ఆ రోజు తెలుగుదేశం కార్యకర్తలు ప్రజలు సృష్టిస్తే మేమే చెప్పాం ఇది పద్ధతి కాదు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధిని గౌరవించాలి మనము, ఈజ్ ఎన్ ఎమ్మెల్యే, ఈజ్ ఎంపీ అని చెప్పాం. ఆ విషయాన్ని వీళ్ళు ఏదో చేతగానితనంగా ఊహించుకుని రెచ్చిపోతున్నారు, ఉక్కు పాదంతో తొక్కి వేయబడతారు. రైట్ రెండో సార్. సందేహం ముప్పాల లేదు. సుబ్బారావు గారు, యా గాట్ ఇట్. ముప్పాల సుబ్బారావు గారు, అసలు ఏపీలో కేఎస్ వ్యాస్, ఒక ఉమేష్ చంద్ర లాంటి ఐపీఎస్ లో ఏమన్నా కరువు అయ్యారా ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తుంటే? అంటే మా దృష్టికి రాలేదు లేదా మాకి తెలియలేదు అని వీడియో 15 రోజుల ముందు వచ్చి చెప్పిన ఇట్లా మాట్లాడుతున్నారంటే, ఒక కేఎస్ వ్యాస్, ఒక ఉమేష్ చంద్ర లాంటి ఐపీఎస్లు రావాల్సిన టైం వచ్చిందా? ఒకటి మేడం గారు, వైఎస్ఆర్సీపీ యొక్క కుట్రపూరిత ఆలోచనను కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఉంది, ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి, స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం ఉంది, ఇలాగా ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ పరిశ్రమలు ఈ రాష్ట్రంలోకి రాకుండా చేయడానికి ఒక కుట్ర పన్నారా అని అనుమానం కలుగుతా ఉంది. అవును. ఎందుకంటే ఈ రాష్ట్ర అభివృద్ధి జరిగితే వైఎస్ఆర్సీపీకి శాశ్వతంగా పుట్టగతులు ఉండవు కాబట్టి ఏదో విధంగా అలజడి సృష్టించాలని ఒక కుట్రపూరితం జరుగుతుంది. ఆ అలజడికి, ఆ కుట్రపూత ఆలోచనకి అడ్డుకట్ట వేయవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఉమ్, అక్కడ ఎక్కడో జాప్యం జరిగింది. ఎందుకంటే ఒకసారి ప్రజలు తిరగబడుతున్నారని మిత్రులు చెప్పారు ప్రసాద్. ప్రజలు తిరగబడుతున్నప్పుడు మిథున్ రెడ్డిని కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఉన్నటువంటి అక్రమ ఆరోపణలు, అవినీతి ఆరోపణలు, అలానే డాక్యుమెంట్లు దహనం చేసిన సంఘటనలు ఇన్ని జరుగుతూ ఉంటే చర్యలేవని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. చట్టపరమైన చర్యలేవి, వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, అక్రమాలు చేస్తున్నారు. మిథున్ రెడ్డి మీద ఆరోపణలు వచ్చినాయి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అంతులేని ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఏమి చర్యలేవి అనేది ఇక్కడ ప్రశ్న. ఒక అంగల్లో ఉంది, అంగల్లో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసి ఆయన మీదే అటెంప్ట్ మర్డర్ కేసు కట్టిన సంఘటనలు మనం చూసాం. అలా కట్టమని నేను అంటలా. చట్ట పరిధిలో రాజకీయ కక్షలకు అతీతంగా చట్టం తన పని చేసుకోవటంలో, చేయటంలో ఎక్కడో లోపం కనబడుతుందని చెప్తూ ఉన్నా. ఎందుకంటే ఆయన వీడియో తీశాడంటేనే నువ్వు చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి అర్థమవుతుంది. అక్కడ నువ్వు చర్యలు తీసుకోలేకపోతే ఇంకా దిక్కులేక వీడియో తీసి ఈ విధంగా జరిగిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి బాధితులు వచ్చిందంటే ఎక్కడున్నాం మనం? అలా చెప్పి మరి హత్య చేస్తున్నారు. అందుకే ఇది నేను అనట్లేదు కానీ నిర్లక్ష్యం వస్తే దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన భారీగా ఉంటది. ప్రభుత్వం నిర్లక్ష్యం అంటే ఎక్కడో లోపం ఉంది. అదే నేను అడుగుతున్నాను, కింద స్థాయిలో ఎవరో లాలూచి పడుతున్నారా, వీళ్ళకి చెడ్డ పేరు వస్తుంది కాదా? వెంకటేశ్వర గారు, ఒకటి ఏపీలో శాంతి భద్రతలు ధ్వంసం చేసే ఒక కార్యక్రమం నడుస్తోంది, పెట్టుబడులను ఇబ్బంది కలిగించే ఒక తెర వెనుక ఒక వ్యూహం నడుస్తోంది. బట్ ఇప్పటికైనా కొంత కఠినంగా వ్యవహరించకపోతే మూల్యం చెల్లించాలనేది గట్టిగా అంటున్నారు. ఎట్లా చెప్తారు, ఎట్లా ప్రొసీడ్ అవుదామని ఇప్పుడు దీనికి? వాళ్ళు ఏదో కళలు కన్నంత మాత్రం నా కళ తెరవలే కానీ వాళ్ళకి ఖచ్చితంగా నేను మళ్ళా చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలనుకుంటే వాళ్ళు వెర్రెళ్ళు అవుతారు తప్పితే వాళ్ళ యొక్క ఏదైతే మనసు అనుకుంటారో అవైతే క్రైమ్ జరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజలకు కూడా అర్థమైంది, ప్రజలు చూస్తున్నారు వాళ్ళు. కాకపోతే మార్పు రావాల్సింది ఎక్కడంటే ఈ సోకాళ్ళు ఉద్యోగస్తులని. నేను పదే ఎందుకంటానంటే ఉద్యోగస్తులు ఏమైందంటే ఉద్యోగం వచ్చింది మాకు, నేనేదో దేవుణ్ణి, నాకు ఉద్యోగం వచ్చింది, సో దేవుణ్ణి కాబట్టి నేను ఉద్యోగం కంటే కూడా నా పని నేను ఏ రకంగా సంపాదించుకునే ఆలోచనతో ఉన్నారు రాష్ట్రంలో. మరీ ముఖ్యంగా అంటే అందరిని అంటారా అంటే 10 మంది చాలు, 100లో 10 మంది ఉన్నా కానీ అనక తప్పదు. అట్లా ఇక్కడ మన రాష్ట్రంలో చెప్తున్నారు కదా, 100లో 90 మంది అదే పనిలో ఉన్నారు. ఏ రకంగా సంపాదించుకుందామా, ఉద్యోగం నెలకొచ్చే జీతం కంటే ఈ రోజు నాకు ఎంత వస్తుందని లెక్కలేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. జవాబుదారితనం లేదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు.
సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రజల కంటే ఎక్కువ ఉద్యోగస్తులకు ఉండాలి, వాడి బాధ్యత కాబట్టి. ఇక్కడ అసలు ఆ ఉద్యోగస్తులకే సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు. ఎట్ ద సేమ్ టైం ప్రజలకు అసలు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు. పక్కన ఎవరు ఏం జరిగిందో నాకేంటనే పద్ధతిలో ఉన్నారు. అది మార్పు రావాలి ప్రజల్లో. మేము అంటే కోరుకునేది అరాచక ఏంటంటే, శక్తుల్ని ఉక్కుపాదంతో అణిచేయండి అని డీజీపీ గుప్తాకి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదే కంటిన్యూగా అదే కనిపిస్తే ప్రజల్లో కూడా మార్పు ప్రజలు ఇప్పుడు మేము ఓట్లేసి గెలిపించాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మా ఇంటికి వచ్చేసి మొత్తం మా ఇంట్లో కడిగి పెట్టేయాలనేది కాదు కదా. మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మేడం. అట్లా ప్రజలందరూ కూడా ఫీల్ అవ్వాలి. అంటే ఎవరికి పక్కాడికి ఏదో జరిగితే మనకెందుకు అనేది భావం పోవాలి. ఆ భావన పోయినప్పుడు ఇప్పుడు రామకృష్ణ గారు లాంటి మంటలు జరగవు. సరే సార్ వాడు ఎవడో కత్తి పట్టుకుని వస్తే 10 మంది ఆపగలుగుతారు, కానీ 10 మంది ఆపట్లు ఇక్కడ వాడవాడని అనుకుంటే మనకెందుకు పోతున్నారు. ఓకే ఆ గ్యాప్ కూడా ఉండకూడదు. నేను ప్రజల్లో చైతన్యం వస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో చాలా వరకు మార్పు వస్తుంది. ఆ మార్పు రావాలని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా మాకు ఇచ్చినటువంటి మ్యాండేట్ మేము ఆ దిశగా తీసుకెళ్తాం. ప్రజల్లో కూడా మార్పు వచ్చే విధంగా మేము జనసేన పార్టీ నుంచి ఆ ప్రణాళిక చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాము. ఖచ్చితంగా ఈ రాష్ట్రం మళ్ళా దేశంలోనే అగ్రగామి రాష్ట్రంలో ఉండే విధంగా చేయాలనేది జనసేన లక్ష్యం. అందుకని కూటమితో ప్రయాణం చేస్తున్నాం కంటే కూటమి ఆలోచన కూడా ఆ ఆలోచనతో ముందుకెళ్తామని చెప్తున్నాం. ప్రజలందరూ కూడా చిన్న చిన్న అపోహలు విడి మీరు ధైర్యంగా ఉండండి. రానున్నటువంటి రోజుల్లో వాళ్ళ అపోహలు వినాలంటే మీరు కఠినమైన